టీవీ న్యూస్ కి స్వాగతం. నంబుల పూలకుంట గ్రామ పంచాయతీ జెడ్పీహెచ్ హై స్కూల్ శనివారం ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శిరీష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఏర్పాటు చేసిన సమావేశంలో హెచ్ఎం శిరీష మాట్లాడుతూ తల్లిదండ్రుల ఉపాధ్యాయులు బంధం ఏర్పడినప్పుడే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ దగ్గరకు వచ్చి వారి తరగతి గల టీచర్ దగ్గరకు వచ్చి ఎలా చదువుతున్నాడు అని తెలుసుకోండి. పాఠశాలలో ఉపాధ్యాయుల కృషితో విద్యార్థులు మెరుగైన విద్య అందుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల పట్ల తల్లిదండ్రులకు చొరవ చూపడంతో ఈ పాఠశాల మంచి గుర్తింపు ఉన్నట్లు వివరించారు. తల్లిదండ్రులకు పలు సూచనలు తెలిపారు. ఎస్ఏ వల్లి భాష మాట్లాడుతూ ఎవరైనా గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు స్వీకరించినా, అమ్మినా ఎన్డీపీసీ యాక్ట్ కేసు నమోదు చేసి జైలుకి పంపించడం జరుగుతుందని, వారి వద్ద ఉన్న కఠినమైన చర్యలు, శిక్షలు ఉంటాయని పిల్లలకు తెలియజేశారు. ఈ సమావేశానికి విద్యార్థిని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కేసులు నమోదైతాయి. ఎవరైనా దాన్ని స్వీకరించినా, అమ్మినా, వద్ద ఉంచుకున్నా కూడా కేసులు ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది ఆ కేసు కింద నమోదవుతుంది. కేసు నమోదైతే వీరికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, అంతకంటే ఎక్కువ కూడా పడే అవకాశాలు ఉంటాయి. అర్థమైందా? ఎవరైనా కూడా మత్తు పదార్థాలను సేవించినా, వద్ద ఉంచుకున్నా, అమ్మినా 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడుతుంది. అర్థమైందా? నాకు తెలియదు, నాకు ఎవరో ఇచ్చినారంటే కుదరదు. అవన్నీ అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడుతుంది. భాగంగా రాగి జావ అందిస్తున్నాం, చిక్కీలు ఇస్తున్నాం, ప్రతిరోజు వారానికి 5 రోజులు గుడ్లు పెడుతున్నాం, మంచి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్నాం. తర్వాత ఈ పథకం ద్వారా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనేటువంటి పథకం ద్వారా విద్యార్థులందరికీ యూనిఫామ్స్, పుస్తకాలు, డిక్షనరీ, నోట్బుక్, బ్యాగ్, షూస్, సాక్స్, బెల్ట్ ఇవన్నీ అందిస్తున్నాం. వీటిని రోజువారీ విద్యార్థులు ఉపయోగించేలా ప్రోత్సహించాలి. తర్వాత ప్రతిరోజు మన పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థుల చేత గేమ్స్ ఆడిస్తున్నారు. వారానికి ఒకసారి మాడ్యూల్ చేస్తున్నాం. విద్యార్థుల శారీరక ఆరోగ్యానికి మన పాఠశాల ఆవరణలో ప్రభుత్వం ఇచ్చిన క్రీడా కిట్లతో వివిధ ఆటలు ఆడుతున్నారు. స్కూల్ గ్రౌండ్ లో రన్నింగ్ ట్రాక్, వాలీబాల్, క్రికెట్ కోర్టులు ఉన్నాయి. మన పాఠశాల ఉపాధ్యాయుల కృషి, మీ సహకారం వల్లనే విద్యా వికాస క్రీడా విజయాలు సాధ్యమయ్యాయి. భవిష్యత్తులో కూడా మీరందరూ ఇదే సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం. విద్యార్థుల ప్రగతికి తల్లిదండ్రులుగా మీరు ఇటు పాఠశాల యాజమాన్య కమిటీ, ఇతర సమాజ సభ్యులు కూడా పూర్తి తోడ్పాటును అందించాలని కోరుకుంటున్నాను. మీ పిల్లలు పాఠశాలకి సమయానికి వచ్చేటట్లు చూడాల్సినటువంటి బాధ్యత మీదే. తోటి విద్యార్థుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల, మహిళల పట్ల గౌరవంతో మెలిగేలా నైతిక విలువలను నేర్పించాలి. ఏ విద్యార్థులు ఏదైనా ప్రత్యేకమైనటువంటి మార్పు గమనించినట్లయితే తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు తెలియజేయాలి. ఆ విద్యార్థితో మాట్లాడి కారణాలు తెలుసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. ఈ సమావేశం వలన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య మంచి బంధం ఏర్పడి సంతోషంగా, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నిర్వహించినందుకు సంతోషంగా ఉన్నది. విద్యార్థుల ప్రగతికి మీ సహకారం ఖచ్చితంగా మాకు అవసరం. వాళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారు కనీసం నెలకు ఒకసారైనా వచ్చి క్లాస్ టీచర్తో మాట్లాడితే అర్థమవుతుంది. మీరు ఆల్వేస్ వెల్కమ్ ఫర్ స్కూల్కి ఎప్పుడైనా వచ్చి మీరు క్లాస్లో వాళ్ళ క్లాస్ టీచర్ ఉంటారు. క్లాస్లో ఎలా ఉన్నాడు పిల్లవాడు, ఏం చేస్తున్నాడు అనేది విషయాలను అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థుల ప్రగతికి మీ సహకారం అవసరం. చేయి కలుపుగా మన పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం. భావి భారతాన్ని నిర్మిద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.